ప్రత్యేక కార్యక్రమం. ఇందులో మీ అనుభవాలు పంచుకోవడం కానీ, లేకపోతే మీ యొక్క ఏదైనా సరే కళను మనకు చూపించడం. అంటే భగవద్గీత శ్లోకాలు కానీ, పాటలు, పద్యాలు, ఏదైనా సరే హ్యాండ్రస్ చేయండి. కవితలు. మెడిటేషన్ చేశారు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? మేడం గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్. మాకు ఇక్కడ నెల్లూరు జిల్లాలో వానలు దంచేస్తున్నాయి ఇక్కడ వారం నుంచి. ఓకే. మాకు 2 రోజుల నుంచి జలుబు, జ్వరము, దగ్గు 3 వరుసగా వచ్చినాయి. తర్వాత మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం కదా, అది కొన్ని మనం ఆచరించాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఈసారి నో డాక్టర్ నో మెడిసిన్ అనే ఉద్దేశంతో కేవలము ఈ యొక్క కృష్ణ తులసి ఆ యొక్క కషాయాన్ని రోజుకి 3 సార్లు తాగాను. అలాగే గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే తాగుతూ వచ్చాను. ఫస్ట్ ఈ జ్వరం ఎగిరిపోయింది. ఒక రాత్రి లంకనం కూడా చేశాను. లంకనం పరమౌషధం అంటాం కదా, లంకనం పరమౌషధం కాబట్టి జ్వరం ఎగిరిపోయింది. తర్వాత జలుబు పోయింది. కొద్దిగా దగ్గు మాత్రం ఉంది. అంత ఒక్కసారిగా అంతా మొత్తం వాతావరణం అట్లా ఉంది కాబట్టి ఉంది. కేవలం నేను ఎలాంటి మాత్రలు కానీ ఎలాంటి ఉపయోగించలేదు. మనం కూడా పాటిస్తాం కదా, పాటించినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది అనేసి అందరికి తెలిసే ఉద్దేశంతో నేను చేస్తాను గారు. అందుకని ముద్రాస్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే ముద్రాస్ పెట్టుకోవచ్చు. తులసి కషాయం తాగితే దగ్గు తగ్గుతుంది. తులసి కషాయం తులసి కాదు సార్, ఇది దగ్గుకు వచ్చేసి తమలపాకు దొరికితే రాత్రిపూట ఆ తమలపాకును ఒక గ్లాసు, సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి ఆ నీళ్లు తాగితే దగ్గుకు బాగా ఉపశమనం అవుతుంది. ఇప్పుడు కూడా వర్షం పడతా ఉంది మేడం. అందుకే మాకు చల్లగా గాలులు బాగా కొడుతున్నాయి. చల్లగా ఏమి చలిగాలి అంటే అంత చలిగాలి ఉంది. మాకు ఈశాన్య ఋతుపవనాలు బాగా మంచి ప్రభావం చూపిస్తాయి మేడం. మాకు ఇక్కడ మా ఏరియాలో మరీను ఈశాన్య ముద్రైనాయి కాబట్టి మంచి వర్షాలు ఉన్నాయి. వర్షాలు మొత్తం డాక్టర్లకు మంచి సమయం ఇది. సీజన్ వాళ్ళకి సీజన్ మొదలైంది మాకు అంటారు డాక్టర్స్. అవును మేడం గారు. అది ఓకే. ఈరోజు మెడిటేషన్ పెట్టాను సార్, అది మ్యూజిక్ వినిపించిందా? మ్యూజిక్ పెద్దగా వినిపించలేదు మేడం, లైట్ గా వినిపించింది. అందుకే మీరు మీ గొంతు తినంగానే అయిపోయింది కావాలనే ఉద్దేశంతో నేను టక్కనే లేసాను. చాలా అది చాలా లైట్ గా ఉంటుంది. మేడం గారు చెప్పారు కదా ఆ రోజు ఏంజిల్స్ గురించి. ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకు రిలీఫ్ కోసము ఆర్క్ ఏంజిల్ రిఫిల్ అనేది ఒక మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ పెట్టండి అని. అది నేను ఇప్పుడు పెట్టడం జరిగింది అనమాట. అది చాలా లైట్ గా ఉంటుంది. అది మన అందరికి హీల్ చేస్తుంది. చాలా లైట్ గా ఉంటుంది. అవును, బాగుంది. ఓకే సార్, మీరు ఏ విధంగా పాల్గొంటారు? మీ యొక్క అనుభవం అయితే చెప్పారు. నేను ఒక చిన్న కథ చెప్తాను మేడం, రియల్ గా జరిగిన కథయా. చిన్న కథ చెప్తాను. లోపల ఎవరైనా ఒక ప్రార్థన ఏదైనా చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇక్కడ పెద్దలు చేసినటువంటి సాయం దాని యొక్క ఫలితాన్ని పిల్లలు పొందుతారనమాట. అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే సహాయం చేసి ఉంటారో ఇతరులకి, ఆ యొక్క ఫలితాన్ని పిల్లల మీద ప్రభావం చూపిస్తుంటుంది. అది రియల్ గా జరిగినటువంటిది. అది ఏంటంటే ఒక రైతు ఉంటాడు. ఆ రైతు పొలంలో పనిచేస్తూ ఉంటాడు అనమాట, దున్నుతూ ఉంటాడు. అతనికి దబ్బమని పడేటువంటి శబ్దం వినిపించింది అనమాట. అంటే ఎవరో బావిలో పడిపోయినట్టుగా అనిపించింది. ఈయన పరిగెత్తుకుంటా పోయాడు. పోయేసేసి
చూసేలాకి చిన్న పిల్లవాడు రక్షించండి రక్షించండి కేకలు పెడుతుంటాడు. అప్పుడు ఇతను ఏమంటే ఆ అబ్బాయిని పైకి తీసేసి ఆ అబ్బాయి తాగినటువంటి నీళ్ళన్నీ కూడా కక్కిచ్చేసేసి, ఎవరు బాబు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అనేసి కొద్దిగా భయపడిపోయి ఉన్నాడు కాబట్టి సమాధానిస్తాడు. తర్వాత ఇంటికి తీసుకెళ్తాం అన్నమాట. ఇంటికి తీసుకెళ్ళిపోయేసి ఆ అబ్బాయికి ఆ డ్రెస్ మార్చేసేసి మరలా ఏమంటే అతను తినేదానికి ఉంది, ఆ బాబు నువ్వు రాత్రికి ఇక్కడే ఉండు, నేను ఉదయం తీసుకుపోయేసి మీ నాన్న దగ్గర వదిలిపెడతానని చెప్తారనమాట. ఆ అబ్బాయి అలాగే అని చెప్పేసి అక్కడే ఉండిపోతాడు. నిద్రలేసేటప్పటికి వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగద్దనమాట. అప్పుడు అంత మంచి ధనవంతుల కారు అనమాట. అతను వచ్చేసేసి ఆ రైతుని పిలిచి, చాలా ధన్యవాదాలండి, మా అబ్బాయిని మీరు కాపాడారని తెలిసింది అనేసి, మీకు సహాయం చేస్తాను, మాకు ఉండేది ఒక్కడే కొడుకు, అతనికి మీరు రక్షించినారు కాబట్టి మీకు సహాయం చేస్తాననేసి చాలా డబ్బుని ఇవ్వబోతాడనమాట. అప్పుడు అతను రైతు ఏమంటే, ఆ సహాయం చేయనేది మామూలు, దానికి మళ్ళా నేను తీసుకునేది ఏంది, నేను డబ్బు వద్దండి నాకు అని నిరాకరిస్తాడు. అతను సున్నితంగా నిరాకరిస్తాడు. అదే సమయంలో ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఎట్లా పోతూ ఉంటాడు అనమాట. ఆ ఇల్లు గల అబ్బాయి అట్లా పోతుంటాడు. ఈ అబ్బాయి ఎవరంటే, మా కొడుకేనండి, ఏం చదువుకుంటున్నాడు అని అడిగితే అతను ఏమంటే, నాకు అంత స్తోమత లేదండి, చదివించడం లేదు అని చెప్తాడనమాట. సరేను, ఈ అబ్బాయిని నాతో కూడా పంపించు, బాగా చదువు చెప్పించేసి ప్రయోజకుడిని చేస్తాను అన్నమాట. సరే అనేసి ఆ యొక్క ధనవంతుడితో పాటు ఈ అబ్బాయిని కూడా పంపించేస్తాడు. ఈ ఇద్దరు పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకుంటారు, పెరిగి పెద్ద అవుతారు. పెద్ద అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ యొక్క ధనవంతుడి యొక్క అబ్బాయి ఎవరో కాదు, ఎవరు, బ్రిటిష్ యొక్క ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ అనమాట. ఆ అబ్బాయి ధనవంతుడు అబ్బాయి ఆ యొక్క బ్రిటన్ కి ప్రధానమంత్రి అవుతాడు. ఇతను ఈ రైతు కుమారుడు ఏంటంటే బాగా డాక్టర్ చదివేసేసి శాస్త్రజ్ఞుడిగా తయారయ్యేసి పెన్సిలిన్ అనే మందును కూడా కనిపెడతాడు అతను అనమాట. అప్పుడు ఈ యొక్క చర్చిలకి ఒకసారి విష జ్వరం వచ్చేసేసి ఎవ్వరు కూడా నయం చేయలేకపోతారు. ఆ సమయంలో ఈ అబ్బాయి పోయేసేసి అతన్ని ఆ యొక్క పెన్సిల్ ఇంజెక్షన్ చేసిన దాని వల్ల ఆ చర్చిలకి బాగుపడతారు అనమాట. ఆ విధంగా చిన్నప్పుడు ఎప్పుడో చేసినటువంటి వాళ్ళ పెద్దలు చేసిన సహాయం వల్ల ఇతను పెద్ద డాక్టర్ అయ్యేసేసి శాస్త్రజ్ఞుడికి అయ్యాడు, ఎంతో మందులు కనుక్కున్నాడు. లేకుంటే రైతుగా ఉంటే ఏం చేసినవాడు కాదనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచి పనులు చేస్తుంటే అది మన యొక్క బిడ్డలకి మంచి మేలు జరుగుతుంది అనేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అదే మేడం గారు, ధన్యవాదాలు. బాగుంది సార్, మంచి రియల్ స్టోరీ. అంటే పెన్సిలిన్ ఎవరు కనిపెట్టారు అని కూడా ఇప్పుడు క్వశ్చన్ వేయించాను. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మేడం గారు, అతను రైతు బిడ్డ. అదే ఇతను తీసుకుపోకుండా ఉండుంటే ఆ రైతు బిడ్డగానే మిగిలిపోయి ఉండేవాడు. తీసుకుపోయేసి మంచి చదువు చెప్పించాడు కాబట్టి కష్టపడి చదువుకొని పెరిగి పెద్ద అయ్యాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా కాపాడాడు. మన ధనవంతుడి బిడ్డని చర్చిల్నే కాపాడాడు పెన్సిల్ వల్ల. ఒక అంటే తెలియని విషయాన్ని తెలుసుకున్నాము. ఇదంతా కూడా కనిపెట్టింది ఎవరు అంటే ఒక వ్యక్తి పేరు చెప్పగలుగుతామేమో కానీ అది ఎలా జరిగింది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ మనకు తెలియదు కదా మేడం గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, సుభాషిణి గారు. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు నేను ఒక 2 చిన్న కథలు చెప్తాను మేడం, నీతి కథలు. అయితే ఒక ఊర్లో ఒక పెద్ద ముసలావిడ ఉంటుందన్నమాట. తను ఒంటరిగా ఇంట్లో ఉంటూ తన పనులు తనే చేసుకుంటూ జీవనం గడిపిస్తుంటుంది అనమాట. అయితే కథ పేరు వచ్చి చీమ చేసిన సహాయం అన్నమాట. చీమ చేసిన సహాయం. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లోకి చీమ వచ్చి ఆహార పదార్థాలు తీసుకెళ్దామని చెప్పేసి వస్తుంటది అనమాట. వస్తే బామ్మకి సిక్ అయ్యి తనకి ఆరోగ్యం బాగాలేక పడుకొని మూలుగుతూ ఉంటుంది అనమాట. అయితే చీమ ఒక్కసారిగా తన ఫ్లాష్ బ్యాక్ అంటే పాత రోజులు గుర్తు చేసుకుంటుంటుంది అనమాట. అది ఇది వరకు కూడా అలాగే ఫుడ్ కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అవ్వ మొత్తం ఫ్యామిలీతో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ కొడుకు, కోడలు, మనమళ్ళు, మనమరాళ్ళు అలాగా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళు అనమాట.
అయితే అప్పుడు అవ్వేం చేసేదంటే తను ఆహార పదార్థాలతో పాటు వీళ్ళతో పాటు కోతులకి అరటిపళ్ళు, బయట ఉన్న కోతులకి అరటిపళ్ళు, పక్షులకి గింజలు వేయడము, ఇలా చీమలకి అలా ఇలాగా పెట్టడము అది చేస్తూ ఉండేదన్నమాట. మనతో పాటు మనం తినే దాంట్లో మనతో పాటు వాటికి కూడా కొంచెం పెడితే అవి కూడా తింటాయి కదా అన్న ఉద్దేశంతో పెడుతుంది అన్నమాట. అయితే చీమ లడ్డు ఎత్తుకుపోతుంటే వాళ్ళ మనవడు అమ్మ అమ్మ దొంగ చీమ చూడమ్మా పట్టుకుపోతుంది అని అంటే అవి కూడా మనలాగే కదా, ఇప్పుడు మనం పెట్టకపోతే వాటికి ఫుడ్ తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది అని చెప్పేసి అంటది అనమాట. ఇదంతా చీమ గుర్తు చేసుకుంటది అనమాట. గుర్తు చేసుకుని అవ్వకి ఇప్పుడు బాగాలేదు, పాపం చాలా బాధగా ఉంది, చేసేవాళ్ళు ఎవరు. అయితే కొన్ని రోజులకి క్రితం ఏమవుతుందంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళకి సిటీలో జాబ్ వచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా సిటీ షిఫ్ట్ అయిపోతారు అనమాట. పిల్లలు, మనవలు, కొడుకు, కోళ్ళు అందరూ షిఫ్ట్ అయిపోతారు అనమాట. సో ఈ అవ్వ అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుందన్నమాట. తనకి ఆరోగ్యం బాగాలేదు, చేసుకోలేకపోతుంది, తినడానికి కూడా ఏం లేదని చెప్పి ఈ చీమ నేను చాలా చిన్నదాన్ని, నేనేం సహాయం చేయగలుగుతాను అనుకొని తనకు తను అనుకొని ఏం చేస్తుందంటే ఆలోచన చేస్తుంది. ఆలోచన చేస్తే ఆ కోతి పావురంకి గింజలు అవి వేసారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. కోతి దగ్గరికి పావురం దగ్గరికి వెళ్తే అవి వాటికి చెప్తుంది అనమాట, ఈ అవ్వ అలాగా ఒంట్లో బాగాలేక మంచం మీద పడి ఉంది, సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు కోతి పావురము అడవిలోకి వెళ్ళి వాటికి దొరికిన పండ్లు ఫలాలన్నీ తెంపుకొని వచ్చి అవ్వకి తినిపిస్తాయి అన్నమాట. అలాగే కోతి వంట కూడా చేసి పెడుతుంది. అలా అవ్వ కొన్ని రోజుల్లో తను మంచిగా హెల్తీగా అయ్యి లేచి తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ రకంగా చీమ తన తెలివితోటి తను వాటికి చేసిన సహాయానికి అవి మళ్ళా తిరిగి అవ్వకి హెల్ప్ చేసి అవ్వని హెల్త్ నుంచి మంచి చేసినాయి అనమాట. అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతురాల్లా చేసినాయి. అయితే చీమ వాళ్ళకి అయిన వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మీరు మాత్రం నన్ను గుర్తుంచుకొని నాకు చాలా సహాయం చేశారు అని చెప్పి కృతజ్ఞత తెలుపుకుంటుంది అనమాట. అవ్వ కోతికి, చీమకి, పావురానికి కృతజ్ఞత తెలుపుకుంటుంది. అది మేడం ఈ కథ. బాగుందండి. మొత్తం అన్ని ఒకటే అనేది, అన్నింట్లో ఉండే పరబ్రహ్మము అన్నింట్లో ఉండేది ఒకటే అనేదానికి, అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఇదే. ఆత్మజ్ఞానము అంటే నేను ఎవరు అని తెలుసుకోవడం, బ్రహ్మజ్ఞానం అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ ఆత్మ ఉంది, అంతా ఒకటే అని. అలాంటిది ఇప్పుడు నిరూపణ అయింది. ఇంకో చిన్న కథ మేడం, గజరాజు కబురు అన్నమాట ఇది. అయితే ఒక ఊర్లో ఒక ఏనుగు పిల్ల ఉంటాయి. అయితే ఒక రోజు ఒక కాకి ఒక కౌరు తీసుకొని ఒక ఆవు దగ్గరికి వస్తుంది అనమాట. అంటే గజరాజును ఏనుగు ఆవు ఫ్రెండ్స్ అన్నమాట. కాకి కౌరు తీసుకొని వస్తుంది అనమాట. గజరాజు గారి కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి, మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు పార్టీకి అని చెప్పేసి ఏనుగు నుంచి కౌరు కాకి తీసుకొని ఆవు దగ్గరికి వెళ్తుంది అనమాట. అయితే ఆవు అంటది, నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, తప్పకుండా వస్తాను అని చెప్పి ఆవు చెప్తుంది అనమాట. అయితే నెక్స్ట్ డే పార్టీకి వెళ్తున్నప్పుడు వెళ్తూ ఆవు ఏం చేస్తుందంటే సంతోషంలో వెళ్తుంటే దారిలో కొన్ని జంతువులు కనిపిస్తాయి అన్నమాట. కుక్క అంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఆవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలా గజరాజు కొడుకు పుట్టినరోజు నన్ను ఇన్వైట్ చేశారు అని చెప్తే, అయితే నేను కూడా వస్తాను. విందు అనేసరికి వాళ్ళకి బాగా ఎగ్జైట్మెంట్, తినాలని కోరికతోటి నేను వస్తానని చెప్పేసి బయలుదేరుతాయి అన్నమాట. ఇంకొంచెం దూరం వెళ్తే గాడిద, అది కూడా యాడ్ అవుతుంది. ఇంకొంచెం దూరం వెళ్తే మేక, కోడి, పిల్లి, అలాగా అన్ని యానిమల్స్ యాడ్ అయ్యి అందరూ ఏనుగు వాళ్ళ కొడుకు పుట్టినరోజు పార్టీకి వెళ్తాయి అన్నమాట. వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తే వెళ్తే ఏనుగంటది, వీళ్ళందరూ ఎవరు అని అడిగితే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ దారిలో కనిపించారంటే, పోనీలే విందుకి ఎక్కువ మంది మిత్రులు వస్తే విందు ఇంకా బాగుంటుంది, మంచి పని చేసేవి, అందరినీ తీసుకొచ్చా అని చెప్పి ఏనుగు మెచ్చుకొని పార్టీ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత ఏనుగుకి హెల్త్ బాగాలేదని చెప్పేసి కొంచెం సిక్ అయిందని చెప్పి కాకి మళ్ళీ ఆవు దగ్గరికి కౌరు తీసుకొని వస్తుంది అనమాట. అయ్యో అని చెప్పి ఆవు నిన్ను చూడాలనిపిస్తుంది, రమ్మన్నాడు ఒకసారి అని చెప్పి కౌరు తీసుకొస్తుంది. అయితే ఆవు వెళ్తూ ఉంటే సేమ్ లాస్ట్ లాగానే ఈ యానిమల్స్ అన్ని ఒకటి ఎదురవుతూ ఉంటాయి అనమాట. ఏమైంది మళ్ళీ వెళ్తున్నావు అంటే, ఏనుగుకి ఆరోగ్యం బాగాలేదంట, నేను వెళ్ళాలి చూడ్డానికి అని చెప్పేసి అంటేను, మీరు వస్తారా అని అడిగితేను, లేదు మేము అంత దూరం అడవిలోకి రాలేము, నువ్వు వెళ్ళొచ్చాయి అనేసి అంటాయి అన్నమాట జంతువులన్నీ. అయితే ఏనుగు దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ఒక్కడివే వచ్చేవేంటి,
మన మిత్రులందరూ మన పుట్టినరోజుకి వచ్చారు కదా, మన మిత్రులందరూ రాలేదా అని అడుగుతుంది. ఆవు పాపం ఆడి చెప్పిన ఉంటే తనకు బాధ కలిగిస్తుందని చెప్పేసి, లేదు నేను వాళ్ళు ఎవరికి చెప్పలేదు, వాళ్ళు ఎవరిని పిలవలేదు, నేను ఒక్కడనే వచ్చానని చెప్పి ఆవు అంటుంది అనమాట. అయితే ఆ పోనీలే నువ్వన్నా వచ్చావు, నాకు బాగలేదని చూడ్డానికి అని చెప్పేసి ఏనుగంటుంది. దీన్ని బట్టి ఏంటంటే విందు కంటే అందరూ వస్తారు, ఆరోగ్యం బాగాలేదంటే చూడ్డానికి వాళ్ళెవరూ రాలేదు అని చెప్పి దీనిలో నీతి మేడం. అంతే, బాగున్నప్పుడే కాదు బాగాలేనప్పుడు కూడా అందరూ ఉండాలి, చూడాలి అని. అలా ఎలా మంచిగా ఎంజాయ్ చేయడానికి ఎలా ముందుకు వస్తారు, బాగలేని టైంలో కూడా అలాగే ముందుకు రావాలి అనేది దీని నీతి. థ్యాంక్ యూ మ్యామ్. బాగుందండి, 2 కథలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు కథలు. పొడుపు కథలు మాస్టర్స్. మర్రి ఆకు, కాయ మామిడికాయ, పువ్వు మల్లె పువ్వు, ఏమిటది? ఒక ఆకు మర్రి ఆకు, కాయ మామిడికాయ, పువ్వు వచ్చేసి మల్లె పువ్వులా ఉంటుంది, ఏమిటది మేడం? అర్థం కాలేదు. ఒక ఆకు మర్రి ఆకులా ఉంటుంది, కాయ చూస్తే మామిడికాయలా ఉంటుంది, పువ్వు వచ్చేసి మల్లె పువ్వులా ఉంటుంది, ఏమిటది? జిల్లేడు సార్. జిల్లేడు కరెక్ట్ ఆన్సర్ సార్. చెట్టు వెనుక ఇంకో చెట్టు ఎంత కోసినా తరగదు, ఏమిటది మేడం? పొగ కరెక్ట్ ఆన్సర్. సంధ్య వేళల్లో విచ్చుకుంటుంది, గుబాలిస్తుంది, ఏమిటది? మల్లెపువ్వు కరెక్ట్ ఆన్సర్. రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే గాని లెక్కించేవారు లేరు, ఏమిటవి? నక్షత్రాలు కరెక్ట్ ఆన్సర్ మేడం. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటి నిండా గాయాలు, కడుపు రాగాలు, పిల్లలను గోవ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మురళి. సన్నని స్తంభము ఎక్కలేరు దిగలేరు, ఏమిటది? సన్నని స్తంభము ఎక్కలేరు దిగలేరు, ఏమిటది? కాదండి, సన్నని స్తంభము ఎక్కలేరు దిగలేరు. చూస్తానికి అది కూడా అలానే ఉంటుంది కానీ ఎక్కడ ఏమిటది? ధ్వజస్తంభం కాదండి, సూది దబ్బలం. సూది కరెక్ట్ ఆన్సర్ సార్. బక్కంటి కూర తీగా ఉన్నది ఇంత పెట్టు, ఏమిటది? బక్కంటి కూర తీగా ఉన్నది ఇంత పెట్టు. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఏం క్లూ ఏం సార్? ఇంట్లో వాడుతూనే ఉంటాం, భోజనం చివరిలో తింటాం ఎక్కువగా. కాదండి, కాదండి, తమలపాకు. ఈ భోజనం పూర్తి కావాలంటే దీంతోనే మనం పూర్తి చేస్తాం చివరిలో. మధ్య మీద ఏముంటుంది? మేగడ కరెక్ట్ ఆన్సర్. పండు పగల కొడితే బొచ్చు ఉంటుంది, ఏమిటది? పైన చూస్తే పండులా ఉంటుంది, పగల కొడితే దాంట్లో బొచ్చులాగా వస్తుంది, ఏమిటది? పగల కొడితే బొచ్చ. పైన చూస్తే పగల కొడితేనా బొచ్చులా వస్తుంది. దూదికాయ కరెక్ట్. అదే ఆకలి ఏదు నీరు తాగదు, నేలను పాకదు, ఏమిటా తీగ? ఆకలేయదు నీరు తాగదు నేలను పాకదు, ఏమిటా తీగ? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? మెరుపు.
మెరుపు తీగ. కాదండి. ఆకలి వేయదు, నీరు తాగదు, నేలను పాకదు, ఏమిటా తీగ? కరెంటు తీగ. కరెంట్ తీగ కరెక్ట్ ఆన్సర్. కరెంటు తీగ. కరెంట్ తీగ correct answer. బంగారు బయలు రప్పలు కొడితేనే రావు, ఏమిటది? బంగారు బరిలో రత్నాలు పగలు కొడితేనే రావు, ఏమిటది? బంగారు బరిలో రత్నాలు పగల కొడితేనే వస్తాయి, ఏమిటవి? ముత్యాల. కాదండి. గురువింజ గింజ. ఇది ఒక పండు, ఇది వచ్చేసి పండు. ఇది దానిమ్మనా సార్? దానిమ్మ గింజలు. దానిమ్మ పండు కరెక్ట్ ఆన్సర్. దేహమల్లా కళ్ళు దేవేంద్రుడు కాదు, నరవాహనమో లేక నడిచిపోలేను, నాకు జీవం లేదు గాని జీవంలో చంపుతాను, నేనెవరిని? దేహమల్లా కళ్ళు దేవేంద్రుడు కాను, నరవాహనం లేక నడిచిపోలేను. ఇది కరెంట్ బ్యాటా? కాదు మేడం. వల వల కరెక్ట్. ఓకే. అమ్మంటే అందుతాయి, నానంటే అందవు, ఏమిటవి? పెదవులు. పెదవులు కరెక్ట్ సార్. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, రంగేసుకొచ్చింది రామచిలుక, ఏమిటది? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. భూమిలో పుట్టింది, భూమిలో పెరిగింది, రంగేసుకొచ్చింది రామచిలుక, ఏమిటది? చిలగడ దుంపనా? కాదండి. బీట్రూట్ సార్. బీట్రూటా? అదే. మనం ప్రతినిత్యం కూరలో వాడతాం దీన్ని. వచ్చేసి ఆనియన్ కరెక్ట్ ఆన్సర్. రాతి శరీరము మధ్యలో నోరు తిరుగుతూ ఉంటుంది, తింటూ కక్కుతుంది, ఏమిటది? ఇసురాయి తిరగలి. తిరగలి కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీదేవి పుట్టుక ముందు ఆకులేని పంట పండింది, ఇక్కడికి ప్రతి ఇంటా ఉంది, ఏమిటది? లక్ష్మీదేవి పుట్టుక ముందు ఆకులేని పంట పండింది, ఇప్పటికీ ప్రతి ఇంటా ఉంది, ఏమిటది? ఉప్పు కరెక్ట్ ఆన్సర్ సార్. నేల గిర్రప్ప, మూల నక్కప్ప, ఏమిటది? శాస్త్రం చెన్నప్ప, నేల గిర్రప్ప, మూల నక్కప్ప, ఏమిటది? పరకనా? చీపురు? కాదండి. శాస్త్రం చెన్నప్ప, నేల గిర్రప్ప, మూల నక్కప్ప, ఏమిటది? గ్లో చేసే వ్యవసాయంలో బాగా ఉపయోగిస్తాం. నాగలా సార్? కాదండి, అట్లా చిన్నది. గొడ్డలి కాదు. గుణపం అన్నారు, అది కూడా కాదా? గుణపం కాదండి. సైడే ఉందా? దీంతోనే పని చేస్తాం ఎక్కువ చేను మొత్తానికి వ్యవసాయం. కొడవలి నాగలి కాదండి. ఆన్సర్ వచ్చేసి పార. ఏదైతే గుణపంతో తవ్వుతారో తీసేసేది. పలుకు గాని పలుకు, ఏమిటది? పలుకు గాని చిలక పలుకు. చిలక పలుకు కాదండి. అది పలుకే అవుతుంది కదా. ఇది పలుకు. తినడానికి ఉపయోగిస్తాం. ఒక్క పలుకు. ఒక్క పలుకు కరెక్ట్ ఆన్సర్. పక్షి, ముక్కుకు ముత్యము, తోకతో నీరు తాగుతుంది మెల్లగా, ఏమిటది? దీపం కరెక్ట్ ఆన్సర్. పిడిగిలంత పెట్ట అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తుంది, ఏమిటది?
సెల్ ఫోన్. సెల్ ఫోన్ కరెక్ట్ ఆన్సర్. అమ్మ తమ్ముడిని కాను కానీ నేను మీకు మేనమామను, నేనెవరిని? చందమామ. చందమామ. కరెక్ట్ ఆన్సర్. వేమన శతకం అండి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది పొదవు కాదు, విత్తనంబు మర్రి వృక్షమునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వచ్చేసి మంచి మనసుతో చేసిన చిన్న పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది, పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదే కదా. చిన్న చిట్కా అండి. ఇప్పుడు అన్నట్టుగా జలుబుకి దగ్గుకు సంబంధించిన చిట్కాలు ఉంటాయి. ఒక కప్పు పాలలో 1 చెంచా పసుపు పొడిని కలిపి తీసుకుంటే జలుబు పడిసము తగ్గుతాయి. 1 గ్లాసు అనాస పండు రసంలో మిరియాల పొడి ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుతాయి. మిరియాల పొడి పెరుగును కలిపి తింటే జలుబు తగ్గుతుంది. దగ్గు వచ్చేసి నిప్పుల మీద వామును వేసి దాని పొగను పీలుస్తుంటే దగ్గు తగ్గిద్ది. అరటిపండు మధ్యలో మిరియాల పొడిని వేసి తింటే దగ్గు తగ్గుతుంది. పసుపు కొమ్ములను వేయించి చిన్న ముక్కలుగా కొట్టి 1 ముక్కలను దవడలో పెట్టుకొని రసాన్ని మింగుతాం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది. లవంగాలను కాల్చి పొడి చేసి కొద్ది కొద్దిగా తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఇంకోటండి, మనకు రాబోతున్నటువంటి పండుగల్లో ఈ రోజు నుంచి దీపావళిని 5 రోజుల పండుగగా చేసుకుంటారు. అవేమో ఒకసారి చూద్దాం. ధన్వంతరి త్రయోదశి, వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలని ఆశపడుతుంటాం. కానీ ఆ రోజు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడైన ధన్వంతరి భగవాన్ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతుల అమృత భాండాగారంతో అవతరించారు. అప్పుడు దానిని ధన్వంతరి త్రయోదశిగా చేసుకుంటారు. నరక చతుర్దశి, నరక యాతనల నుండి రక్షించమని యముడు ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు. అదే ఇప్పుడు ఉన్నటువంటి అస్సామును పాలించే నరకుడు నర రూప రాక్షసుడు, దేవి ఉపాసకుడు. కానీ దేవిని వామాచారములో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. నాడు ప్రతి అమావాస్య పౌర్ణమికి నవ యవ్వన రాచకన్యలను దేవికి బలిచ్చేవాడు. కామయుక్తముతో అనుభవించేవాడు. నరకునే చెరసాలలో వేలాది అందమైన మహిళలు రాచకన్యలను బందీలుగా చేసేవాడు. అది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే. ఈ నరకుడు తామస ప్రవృత్తితో జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ భూదేవి అవతారముతో కలిసి గరుడారూఢై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి సత్యభామ కాబట్టి సహకారంతో సంహరించాడు. కనుక నరకుని పీడ వీరుడైనది కాబట్టి ఆ రోజు నరక చతుర్దశిగా చేసుకుంటాము. దీపావళి, రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంగా దీపావళి జరుపుకుంటాం. ఇంకోటి వచ్చేసి నరకుని బాధ నుండి విముక్తి లభించింది ఆనందంలో దీపావళిని జరుపుకుంటాం. అనాది నుంచి వస్తున్న ఆచారం. దీపము లక్ష్మీ స్వరూపము, ఐశ్వర్య స్వరూపము, జ్ఞాన స్వరూపము. అందుకే మనము దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు రాసుకుంటారు. బలి వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 3 అడుగుల నేలను దానం అడిగాడు. వామన వటువునకు దానం ఇచ్చినప్పుడు బలి ఇంతింతై వటుండై భోరాశిపై నల్లంతై అన్నట్లుగా ఒక పాదంతో భూమిని ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదంతో బలిని పాతాళమునకు అంచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూమిలో గాని వచ్చి అక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో ఉండాలని ఆస్వాదించి వెళ్తాడట. ఇది ఆయనకు వామనుడి ఇచ్చిన వరం. ఇంకోటి వచ్చేసి యమద్వితీయ. సూర్య భగవానుడికి యముడు శనిదేవుడు 2 పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కలదు. యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెలు కదా. తన పని జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశముతో ఈడ్చుకువచ్చి వారి వారి కర్మలనుసారము వారి వారికి తగిన శిక్షలను విధించే పనిలో పడి పాపం చెల్లించేదానికి వెళ్ళటం లేదు. యముడు
బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్య అని. బతిమాలింది చెల్లెలుగా కార్తీక శుద్ధ విధియ మంగళవారం రోజున తీరిక చేసుకొని తన చెల్లెలింటికి వెళ్లి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు. యముడు చెల్లెలైన యమున అన్నయ్యకు ఒక వరం అడిగింది. ఎవరైతే ఈ రోజు చెల్లింటికి వెళ్లి చెల్లెలికి కట్న కానుకలిచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తారో వారికి యమున బాధలు లేకుండా చేయి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది కృష్ణుని భక్తురాలు. భగిని హస్తభోజనము అన్న పేరుతో ఉత్తర భారతదేశంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు. ఇదండి 5 రోజుల చేస్తే. ఇంకోటి నిజమైన పూజ. అసలు పూజ అంటే ఎలా ఉంటుంది? పూజ గదిలో 30 నిమిషాలు ఉంటాం, బయట 23.5 గంటలు మనం ఉంటాం. ఏది పూజ, ఎంతసేపు పూజ, ఎక్కడ చేస్తాం ఈశ్వరుణ్ణి? నిద్ర లేవగానే శ్రీహరిని గుర్తుకు రావాలి, భూమికి నమస్కరించుకోవాలి, అరచేతులు లక్ష్మీదేవిని చూడాలి. అదేవిధంగా స్నానం చేస్తుంటే గంగా యమునా నదులు గుర్తుకు రావాలి. దేవుడు దీపం వెలిగించేటప్పుడు జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి. కూరగాయలు పండ్లు చూసినప్పుడు వరుణదేవుడు గుర్తుకు రావాలి. వంట చేస్తుంటే అగ్నిదేవుడు గుర్తుకు రావాలి. అన్నం తింటుంటే కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి. మంచినీళ్లు తాగేటప్పుడు జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి. ఊపిరి తీస్తుంటే గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి. పసిపిల్లలను అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయా గుర్తుకు రావాలి. వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి. అలానే కనిపించే ప్రతి స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి. విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి. నిద్రపోయేటప్పుడు స్వల్పకాలిక లయం చేసే పరమశివుడు గుర్తుకు రావాలి. ఇలా అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు నువ్వు నిజమైన పూజ చేశావని గుర్తు. సర్వం కృష్ణార్పణమస్తు. లోక సంస్థ సుఖినో భవంతు. ఈ అవకాశం కలిగి ఉంటే మేడం గారికి, అదేవిధంగా రంగనాథ్ సార్ గారికి సరస్వతి ఆత్మ ప్రాణాలు మరి కృతజ్ఞతలు. బాగుంది సార్. పొడుపు కథలు, అలాగే పద్యము, దాని అర్థము, అలాగే పండగలు ఎలా వచ్చాయి ఏంటి, ఒక్కొక్క పండగ విశేషం ఏంటి, దీపావళిలో ఆ 5 రోజుల యొక్క విశేషం ఏంటి అన్ని కూడా చాలా చక్కగా వివరించారు. అందరికీ తెలియవు కదా ఇవి. దంతేరస్ అంటే మామూలుగా అయితే ముందు నరక చతుర్దశి, దీపావళి అనేది మనకు తెలిసిండేది. రాను రాను ఉత్తర భారతదేశం నుంచి అలా అన్ని రావడము, ఈ ధన్తేరస్ అంటే బంగారు కొనాలి అనేది ఒక పిచ్చి బాగా వచ్చేసింది. అసలు ధన్తేరస్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. ఆ ధన్వంతరి ఆవిర్భావము అనేది అక్కడ చాలా చక్కగా వివరించారు. అలాగే నరక చతుర్దశి, దీపావళి, ఆ తర్వాత బలిపాడ్యము, ఓకే, బదిని హస్త భోజనము, అన్ని బాగా చెప్పారు. అంటే అందరికీ తెలియని విషయాలు ఇవి, చాలా మందికి మంచిగా సేకరించారు. థ్యాంక్ యూ సార్. లలిత మేడం, ఆమా, దీపావళి సోమవారం సాయంత్రం ఉంది మా అమావాస్య, మళ్ళీ మంగళవారం పండగ. ఎట్లా చేసుకుంటారు ఇది? రాత్రిపూట చేసుకునే పూజకు రాత్రి దీపావళి అమావాస్య, పొద్దున్నే పిండి వంటలు చేసుకోవడము, అంటే పొద్దున్నే పూజ ఇవన్నీ ఉంటాయి కదా, మంగళవారం చేసుకుంటారు అట్లా. ఓకే. లక్ష్మీ పూజ అంటారు కదా, అది అమావాస్య రోజు రాత్రి చేస్తారు. స్వీట్స్ పంచుకోవడము అవన్నీ చేస్తూ ఉంటారు. కొత్తగా ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు మామూలుగా అమావాస్య రోజు కాకుండా చతుర్దశి రోజే చేస్తారు అనమాట పిండి వంటలు అవన్నీ. అమావాస్య అనేసి కాబట్టి మరుసటి రోజు మామూలుగా పండగ వంట చేసుకోవడం, పూజ చేసుకోవడం ఇవన్నీ. ఇప్పుడు అంటే మనం దీపాలు వెలిగించుకునేది రాత్రిపూట, మర్నాడు 2 రోజులు 3 రోజులు చెప్పాలంటే 3 రోజులు చేస్తారు. రేపు మర్నాడు, ఆ మర్నాడు 3 రోజులు కూడా దీపాలు పెట్టి, ఇంకా వరుసగా కార్తీక మాసం వస్తుంది కాబట్టి కంటిన్యూగా ఎలాగో అయిపోతుంది. కార్తీక మాసంలో ఎలాగో తెల్లవారుజామున లేవడము, దీపాలు పెట్టడం చేస్తారు. కొన్ని అప్పుడన్నా మార్నింగ్ సెషన్ లో జనాలు పెరుగుతారేమో చూడాలి, అట్లన్నా తొందరగా లేస్తారేమో కార్తీక మాసం అని. ఏం చేయాలా, 5 మంది 6 మంది నలుగురు స్టార్ట్ చేస్తానే ఇద్దరు కాబట్టి క్లాస్ చేయలేక మీరు క్లాస్ తీసుకుంటున్నారు. ఇక కార్తీక మాసంలో అన్న
తెల్లవారుజామున లేవడం వల్ల కనీసం మార్నింగ్ సెషన్ లోకి వస్తారు ఇప్పుడు. ఇంకా ఎవరైనా ఏమైనా పాల్గొంటారా ప్రత్యేక కార్యక్రమంలో? ఏంజల్స్ గురించి ఏమైనా చేస్తున్నారా? మేడం చెప్పిన క్లాసులు మళ్ళా విన్నారా? ప్రేమతత్వం గురించి వినడము, అది ఫాలో అవ్వడము చేస్తున్నారా? ప్రతిదానికి వాడిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పడము, ఏంజల్స్ ఇన్వైట్ చేయడము, వాళ్ళకు పడుకునేటప్పుడు మాట్లాడడం కానీ చేస్తున్నారా? మేడం నేను ఒకటి చెప్తాను మేడం. దీపావళి 3 days వ్యూహలక్ష్మి మంత్రం చదువుకుంటే చాలా మంచిదంట మేడం. తెలుసుంటే అందరూ చదువుకోండి. ఆ 3 days చదువుకోవాలంట మేడం. రేపు ఎల్లుండి మంగళవారం, సండే మండే ట్యూస్డే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం నేను ఒకటి చెప్తాను. మనకున్న దాంట్లో మంత్రశక్తి కానీ ధ్యానానికి కానీ 3 ముఖ్యమైన రోజులు ఉన్నాయి. వాటిలో ఒకటి దీపావళి, ఒకటి ఇంకోటి వచ్చేసి మనకి శివరాత్రి, మూడోది వచ్చేసి హోలీ పండుగ రోజున. ఈ 3 రోజులు మనకి యాక్చువల్ ఏంటంటే మంత్రసిద్ధి చేసే వాళ్ళకి గురువుల దగ్గర నుంచి తీసుకుంటేనే ఆ మంత్రసిద్ధి అనేది మనకి లభిస్తుంది. చేసే వాళ్ళు సాధనలో అందరూ గురువులు అందరికి దొరుకుతారు అనేది ఎంతవరకు అనేది ఎవరు గురువు ఎక్కడి నుంచి పరంపర, గత జన్మ నుంచి వచ్చిన పరంపర కానీ ఇప్పుడున్న గురువుల నుంచి తీసుకుంటేనే మనకి ఆ మంత్రశక్తి కానీ ఏదైనా మనకి లభిస్తుంది, సిద్ధిస్తుంది. కానీ అలా కాకుండా ఈ 3 రోజులు అయితేనే పరమశివుడు ఏంటంటే మిగతా అన్ని రోజులు ఆ లాక్ చేస్తుంటాయి అనమాట. గురువుల నుంచి వస్తే తప్పితే అది సిద్ధించదు. అలాంటిది కనుక మనం ఈ 3 రోజులు కనుక ఏదైనా ఈ మంత్రం సిద్ధి చేసుకునే వాళ్ళు కానీ మనకి ధ్యానం చేసే దాంట్లో కానీ డైరెక్ట్ గా ఈ 3 రోజులు మనం ఎక్కువ పఠనం కానీ ధ్యానం కానీ చేసినట్లయితే మనకి అవి సిద్ధిస్తాయి, ఫలిస్తాయి అనేది ఇక్కడ గురువు యొక్క డైరెక్ట్ ఉపదేశము అనేది లేకుండా కూడా వాటి ఎనర్జీస్ వస్తాయి. డైరెక్ట్ గా ఓపెన్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ కలియుగంలో ఏంటంటే ఈ యొక్క మానవులకు వాళ్ళ ఆలోచన విధానాలు, అకృత్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు ఓపెన్ ఉంచితే విపరీతమైనటువంటి ప్రభావం ఉండేది కాబట్టి గురువుల నుంచే తీసుకోవాలి. గురువులు లేకుండా దూరంగా ఉన్న అందరికి అందుబాటులో ఉంటారు. అసలు మనకి గురువు ఎవరైనా తెలియదు. మనకి గురువు అందేదాకా ఎక్కడ ఉంటారో ఏందో ఇది వెతికేది కాకుండా మన ఏదైనా ఒక మంత్రము శివుడే మనకి గురువుగా తీసుకొని ఆ 3 రోజులు కనుక చేసినట్టయితే అవి సిద్ధి. ఇంకొకటి అమావాస్య టైము అనేసరికి కర్మ విపాక ధ్యానము చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మామూలుగా పౌర్ణమి ధ్యానం అంటే భోగం, అది ఏ రకమైన భోగమైన, జ్ఞానానికి సంబంధించి అయినా, ఆర్థికానికి సంబంధించి అయినా, ఆరోగ్యానికి సంబంధించి అయినా కూడా మనకు పౌర్ణమి ధ్యానం ఉపయోగిస్తే, అమావాస్య ధ్యానం వచ్చేసి కర్మకు, మనకు ఏమైనా ఉన్న కర్మలను పోగొట్టుకోవాలి అంటే దానికి అమావాస్య ధ్యానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే అమావాస్యకు ముందు 2 రోజులు, అమావాస్యకు తర్వాత 2 రోజులు, అమావాస్య లేదు అన్ని రోజులు చేయలేము అంటే అమావాస్యకు ముందు రోజు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత రోజు. ఎలా అయితే పౌర్ణమి ధ్యానం చేస్తామో అట్లనే అమావాస్య ధ్యానం కూడా కర్మలు పోగొట్టుకోవడానికి. అంటే మనది కర్మ భూమి కదా, ప్రతి ఒక్కరము ఇక్కడికి వచ్చేది కూడా కర్మలను తీసుకొని వస్తూ ఉంటాం కాబట్టి మనకు ఉన్న కర్మలను పోగొట్టుకోవడానికి మనకు చాలా అద్భుతమైన అవకాశం అన్నమాట ఈ అమావాస్య ధ్యానము అనేది. అది సాధన చేస్తే చక్కగా ఈ అమావాస్య రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అది మనకి ఏదైనా ఉన్న కర్మలు పోగొట్టుకోవాలి, కర్మ దగ్ధం చేసుకోవాలి అనుకుంటే బాగా పనిచేస్తుంది. అంతేనా? ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా లేదా ఏమైనా చెప్తారా? మేడం నేను చెప్తాను. చెప్పండి. ఆకుకూరలు, వాటి ప్రయోజనాలు. ముఖ్యమైన ఆకుకూరలు
ఆరోగ్యానికి మహా సంజీవని ఆకుకూరలు తక్కువ ఖర్చుతో అందరినీ అందుబాటులో ఉండే అద్భుత ఔషధాలు. కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లోనే కూడా పెంచుకోవచ్చు శ్రద్ధ పెడితే. వారానికి కనీసం 2-3 సార్లు 100 గ్రాముల చొప్పున ఉడికించిన ఆకుకూరలను తింటే శరీరానికి అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ మరియు ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని పచ్చివిగా పొడి రూపంలో లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. వంట పద్ధతి మార్చి వండటం ద్వారా వివిధ రకాల రుచులను ఆస్వాదించవచ్చు. ముఖ్యమైన ఆకుకూరలు, వాటి ఆరోగ్య ప్రయోజనాలు. గుండె మరియు రక్త ప్రసరణకు గంగవాయలి కూర. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను నివారిస్తుంది. చుక్కకూర గుండెను సంరక్షిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. గోంగూర హిమోగ్లోబిన్ వృద్ధికి తోడ్పడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తోటకూర ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నుంచి రక్షిస్తుంది. బచ్చలి కూర ఇందులో ఏ విటమిన్ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇది రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు మరియు జీర్ణ వ్యవస్థకు. తోటకూర అధిక కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పొన్నగంటి ఆకు ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండి ఎముకలకు బలం చేకూరుస్తుంది. అలాగే శరీరంలో చేరిన క్రిములను నశింపజేస్తుంది. కరివేపాకు అరుగుదల శక్తి, జీర్ణశక్తి పెంచుతుంది. సోయా కూర జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది. కాలేయం మరియు ఇతర ప్రయోజనాలు. చింత చిగురు ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయానికి పుష్టినిచ్చి లాలాజల గ్రంథిని ఉత్తేజపరుస్తుంది. మెంతి కూర ఇది మధుమేహాన్ని నివారిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాలేయానికి చాలా మంచిది. చేమకూర మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించే గుణం దీనికి ఉంది. కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. మునగాకు విటమిన్స్, ఖనిజాలను అందించి అనేక వ్యాధులను నివారిస్తుంది. పాలకూర ఏ విటమిన్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర ఉపయోగాలు. పుదీనా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కొత్తిమీర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. బాగున్నాయండి. ఏమేమి ఆకుకూరల్లో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి? ఆకుకూరలు తింటా వస్తే అన్ని వచ్చేస్తాయి. అన్ని తింటాం కానీ మనకు తెలియదు. అన్ని దాంట్లో అన్ని ఉన్నాయి. ఇన్ని విటమిన్స్ ఉన్నాయి చూడండి ఆకుకూరల్లో. అద్భుతం. బాగుంది మేడం, మంచిగా సేకరించారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఏంజల్స్ క్లాస్ ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ వినండి ప్రతి ఒక్కరు కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. హ్యాపీగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఇంకేం కావాలి ఇంతకంటే? మనకు ధ్యానం ఉంది, కనెక్టివిటీ అయ్యిందంటే అద్భుతంగా ఉంటుంది. నాకైతే అదే చాలా బాగా అనిపిస్తోంది. వాళ్ళని అనుకోవడము, కనెక్ట్ అవ్వాలి అనుకోవడము. ఏదో లోటుగా ఉండేది నాకు. ఏది ఉన్నా కానీ లోపల ఎక్కడో ఒక అసంతృప్తో ఏదో అర్థం కాదు. నేను అట్లా కాకుండా ప్రేమతో నిండిపోవాలి నా హృదయము. ఎందుకు ఇలా అసంతృప్తి ఉంది? మంచి విషయాల్లోనే ఉన్నాం కదా, మనం ఏం పక్క విషయాల్లోకి ఏం పోవట్లేదు. అయినా కానీ ఏదో లోటు ఉంది. ఇట్లా కాకుండా హ్యాపీగా ఉండాలి నేను అని ఒకటి అనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఏదైతే నేను రోజు అనుభవిస్తున్నా ఏందో తెలియని ఒక రకమైన అసంతృప్తి లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఒకటే హ్యాపీగానే అనిపిస్తోంది బాగా. ఇంకొకటి, నిద్ర లేస్తూనే కళ్ళు తెరిచి లేచినాము, పని చేసుకుంటూ ఊడ్చాలి అంటే ఒక ఫెదర్ కనిపించింది. ఏంటిది ఇలా వచ్చింది అనుకో నేను తెలియదు పడేసాను. మళ్ళా చూస్తే ఈరోజు ఒక ఫెదర్ ఉంది. అట్లా ఇది ఎప్పుడు కనపడలేదు ఇంట్లో ఫెదర్. ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న కనిపించింది, తీసేసినాను. కానీ మళ్ళీ ఆవిడ అన్నారు కదా అది అలా వస్తాయి వాళ్ళ సిగ్నల్స్ అనేసి తీసి పెట్టాను. ఓకే, ఇది ఇంతవరకు ఎప్పుడు మన ఇంట్లో కనపడలేదు. అన్ని వాకిలు వేసి ఉంటాం, ఏది లోపలికి రాదు.
కానీ వచ్చింది. ఓకే అని దాన్ని నేను తీసి పెట్టాను అనమాట. ఒక ఫెదర్ ఇంట్లో వాళ్ళకి అదే చెప్పా, ఫెదర్ వచ్చింది అనేసి. వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అని అనుకొని, మీతో కనెక్ట్ అవ్వాలి, మీరు ఉన్నారు అని నేను అనుకుంటూ అది అలా చెప్పుకుంటున్నా. మీరు మీతో కనెక్ట్ అవ్వాలా, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్, మీరు రండి, మాతోనే ఉన్నారు అనుకుంటుంటే ఏదో ఒక సిగ్నల్ మనకు ఫోన్ రింగ్ అవ్వడం కానీ అట్లా ఉంటుంది కదా, ఆ టైంలో ఓకే అప్పుడు అనిపిస్తుంది, ఓకే ఇన్వైట్ చేస్తున్నాను, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అట్లా ప్రతి విషయానికి కూడా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి అంత అద్భుతంగా ఉన్నదాన్ని ఎంజాయ్ చేయాలి, నలుగురు కూడా వాటిని ఆస్వాదించాలి, ఆ ప్రేమతత్వాన్ని పొందాలి వాళ్ళ ద్వారా అనేది ఏదైతే ఉందో నాకు అనిపించింది అనమాట. ఇది అందరూ చేస్తే ఆ ప్రేమతత్వాన్ని అంతా కూడా ప్రేమమయం అయిపోతుంది కదా. వాళ్ళ నుంచి వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, తీసుకునేదానికి మనము చేయి చాచాలి అంతే. కాబట్టి అందరూ కూడా ఆ క్లాసులు మళ్ళీ మళ్ళీ వినండి. నేను అదే చేస్తున్నాను. ఎలా మాట్లాడాలి వాళ్ళతో ఏమి అనేది మేడం గారు చెప్పిండే మళ్ళీ నోట్ చేసుకొని దాన్ని అంతా కూడా ఆచరణ చేయడానికి మొదలు పెడుతున్నాను. ప్రతి ఒక్కరు చేయండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు, ఎలా చేసాము ఎలా ఉంది అనేది కూడా. కాబట్టి అంత హ్యాపీగా అనిపిస్తోంది, ఏదో తెలియని ఆనందం. బాగుంది కదా, ఇంకేం కావాలి అంతకంటే అనిపించింది అనమాట. అట్లా అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అంత మంచిగా ప్రేమతత్వము అనే క్లాసు బాగా అనిపించింది నాకు. అన్నింటి మీద ప్రేమ చూపించడము, అందరికీ కృతజ్ఞతలు తెలియచేయడము ఎంత బాగుంది అనిపించింది. అంటే ఇంకా మనం ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా లోపల ఏదో వెలితి ఉంటే ఏం ప్రయోజనము అనిపిస్తుంది. ధ్యానం కూడా ఉంది అయినా కానీ ఇంకా ఎక్కడో ఏదో లోటు. అంత ధ్యానం చేస్తున్నా కూడా అంత పూర్తి హృదయం అంతా కూడా ఆనందము అని ఇంకా అంటే అంత ఎనర్జీస్ తో ధ్యానం చేయాలి కదా, చేయం మనం. చేస్తే బాగానే ఉంటుందేమో, అంత పూర్తి ఎనర్జీ స్వీకరించినట్టు అంతంతసేపు చేసినాము. కానీ ఇలా చేస్తుంటే బాగుందండి. మీరు కూడా ఆ క్లాస్ మళ్ళా విని మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఏంజల్స్ క్లాస్ ఇన్వైట్ చేయడము వాళ్ళను చేస్తే బాగుంటుంది. రాఘవయ్య గారు అయితే ఆల్రెడీ మీకు ఏంజల్స్ గురించి తెలుసు అని చెప్పారు, ఆ నంబర్స్ గురించి కానీ మీకైతే ఐడియా ఉంటుంది. అదే డైలీ కూడా చెప్పుకుంటాను ఏంజల్స్ గురించి. నిద్రలేవాళ్ళ ముందు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాను. పంచభూతాలకు చెప్పేటప్పుడుతో పాటు మన గురువుదేవులు అందరికీ, నిద్రలేవాళ్ళ అందరికీ సూర్యభగవానుడితో వాటితో పాటు ఇక ఏంజల్స్ కూడా చెప్పారు. అది వాళ్ళు కనెక్ట్ అయ్యారు అనిపించడము అనేది కొన్ని అంటే మనకు తెలుస్తాయి అని మీరు అంటూ ఉంటారు కదా, అవి కనిపిస్తాయి నంబర్స్ అనేసి. ఏంజల్స్ నంబర్స్ ఎప్పుడు వస్తుంటాయి చేతికి. అవన్నీ నా దగ్గర ఒక 30-40-50 తీసి ఉంచాను. ఇక రొటీన్ గా వస్తుంటే నోట్ ఉంటాను. అందుకని కొంతమందికి ఇస్తాం, మంచిది అన్నారు, షేర్ చేయాలి, కృతజ్ఞతలు చెప్పేసి ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకు ఈ రోజు ఈ ఏంజల్ నంబర్ వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పి ఇచ్చేస్తాను. రోడ్డు మీద వెళ్తున్నా కానీ వెహికల్స్ అన్ని ఏంజల్సే కనపడతాయి. 111, 666, అంటే మీకు ఎప్పటి నుంచో కనెక్ట్ అయ్యారు? ఎప్పటి నుంచో అలవాటు అట్లా కనెక్ట్ అయిపోయింది. అది ప్రతి ఒక్కరు కూడా చేశారంటే చాలా చాలా బాగా అనుభూతి చెందుతారు. అందరూ కూడా చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళలో కూడా ఇంతమంది ఇన్ని రకాలు ఉన్నారు అనేది కూడా. అయితే మనకు ఓం ప్రకాశం సార్ గారు మెడిటేషన్ చేయించేటప్పుడు ఆ ఏంజల్స్ అందరినీ, అలాగే క్రాఫ్ట్ సర్కిల్స్ ను అన్నింటినీ కూడా మెడిటేషన్ లో ఇన్వైట్ చేస్తాను, మొత్తం అన్నింటినీ కూడా. అప్పుడు తెలియలేదు ఆ పేర్లు ఏంటివి అని, ఇప్పుడు క్లాస్ లో విన్నాక కొంచెం అవగాహన వచ్చింది. అండ్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సరే అండి, అయితే తిరిగి సోమవారం క్లాస్ లో కలుసుకుందాము. ఇంకా మెడిటేషన్ సెషన్ అయితే మెసేజ్ రాలేదు, ఆదివారంది ఉండొచ్చు నాకు తెలిసి. పెట్టినట్టున్నారు మేడం, నాగమణి మేడం పెట్టినట్టున్నారు. పెట్టారా? అదే
ఇంకా రాలేదు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే పెట్టారు ఉమ్. మనం క్లాస్ లో ఉన్నప్పుడు పెట్టారు. అందుకే మండే పొద్దున్నే పండగ క్లాస్ ఉందా మేడం? మండే పండగ ఆదివారానికి అది దీపావళి పండగ సెలవు ఉంది. మండే మండేనా దీపావళి? మండే మంగళవారం. ట్యూస్డే 2 రోజులు. ఒకరోజే సెలవు, ట్యూస్డే అనుకుంటాను. గవర్నమెంట్ హాలిడే మండేనే ఉంది. చెప్తాను. సోమవారం ఉందండి. సోమవారం సెలవు కాబట్టి మంగళవారం క్లాస్ లో కలుసుకోవచ్చు. సోమవారం హాలిడే ఉంది. గ్రూప్ లో కూడా మెసేజ్ పెడతానులేండి. ఆదివారం ఎలాగో మెడిటేషన్ ఉంటుంది, సోమవారం హాలిడే. తిరిగి మంగళవారం క్లాస్ లో కలుసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా మేడం అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు. అలానే మన అవతార్ ఫౌండేషన్ ప్రతి ఒక్క మాస్టర్ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, అయితే మంగళవారం మళ్ళీ క్లాసు, మంగళవారం క్లాస్ లో పెడతాం. థ్యాంక్ యూ అండి.